హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. పిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడు ఏం చేయాలో చాలామందికి ఐడియా ఉండదండి. అంటే చిన్న పిల్లలు ఎస్పెషల్లీ చిన్న పిల్లలు ఉన్న ఇల్లు ఫ్యామిలీలో అయితే కొంచెం కష్టం చిన్న పిల్లల్ని డీల్ చేయటం. అయితే ఫీవర్ వచ్చినప్పుడు నేను ఫాలో అయ్యే చిన్న చిన్న టిప్స్‌ని నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఈ వీడియో ద్వారా. అయితే పిల్లలకి ఫీవర్ రాగానే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పారాసిటమాల్ పోస్తాం గదండీ! అయితే ముందు పారాసిటమాల్ వేసేయండి. అంటే ఒక మినిమమ్ టెంపరేచర్ 98.6 గదండీ! 98.6 దాటితే ఫీవర్ కదా! అయితే మనం ఏం జేయాలంటే ఫీవర్ వచ్చింది అనుకున్నప్పుడు కొంచెం పారాసిటమాల్ అంటే ఏజ్‌కి తగ్గట్టు మనకి ఆల్రెడీ ఇంతకుముందు డాక్టర్ గారి దగ్గరికెళ్ళినప్పుడు డోసేజ్ చెప్తారు గదా! ఆ డోసేజ్ ప్రకారం కొంచెం వేసేయండి. వేసిన తర్వాత పిల్లల్ని పడుకోబెట్టండి. బ్లాంకెట్ మాత్రం అస్సలు కప్పొద్దండి. పిల్లలు ఫీవర్ వచ్చినప్పుడు బ్లాంకెట్ కప్పుకుంటే ఏమైద్దంటే మనకి టెంపరేచర్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత పిల్లలకి కొంచెం ఉక్కిరిబిక్కిరి అయినట్టు ఉంటుంది కాబట్టి వాళ్ళని ఫ్రీగా బ్లాంకెట్ లేకుండా వదిలేసేయండి. ఆ తర్వాత పిల్లల దగ్గరే ఉండి కొంచెం టెంపరేచర్ ఎక్కువ అవుతుందా? తక్కువ అవుతుందా? ఒక అరగంటకొకసారి చెక్ చేసుకుంటా ఉండండి. పిల్లలు యాక్టివ్‌గా ఉన్నారా? లేరా? ఆ తర్వాత పిల్లలకి ఇంకా వామిటింగ్స్ గానీ, ఎమోషన్స్ గానీ అట్లాంటివి ఇంకేమైనా ఎక్స్‌ట్రా సింప్టమ్స్ ఉన్నాయా? మాటలొచ్చిన పిల్లలనైతే కనుక్కోండి. ఏమో ఒళ్ళు నొప్పులున్నాయమ్మా, హెడేక్ ఉందా? అలా అడుగుతూ ఉండండి మధ్య మధ్యలో. కొంచెం వాళ్ళు డీహైడ్రేట్ అయిపోకుండా ఎలక్ట్రాల్ పౌడర్ మాత్రం ఖచ్చితంగా పట్టండి. అంటే ఎలక్ట్రాల్ అంటే మనకి షాప్‌లో దొరికే ఓఆర్ఎస్ ప్యాకెట్లు అలాంటివి ఉంటాయి కదండీ! అవి కాకుండా మనకి ఎలక్ట్రాల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా! అంటే పౌడర్ ప్యాకెట్స్. ఆ పౌడర్ ప్యాకెట్స్ తెచ్చేసి మంచిగా కొంచెం గోరువెచ్చగా అంటే కాగబెట్టి చల్లార్చిన నీళ్ళైతే బెటర్ అండి. ఆ నీళ్ళలో కలిపేసి కొంచెం అప్పుడప్పుడు ఒక సిప్పేస్తూ వేయించుతూ ఉండండి. కొంచెం కొంచెం తాగిస్తూ ఉంటే ఏమైతుందంటే పిల్లలు మరీ పడిపోకుండా, నీరసంగా ఉండకుండా ఉంటుంది. పిల్లలు ఎప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి మనం అని అంటే పిల్లల్లో ఫీవర్ టెంపరేచర్ అనేది పారాసిటమాల్ వేసిన 1 అవర్ కూడా దిగకపోతే అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలండి. అప్పుడు డాక్టర్ విజిట్ అవసరం అవుతుంది. అండ్ తర్వాత పిల్లలకి ఫీవర్ తగిలినప్పుడు వెంటనే మనం బాగా కంగారైపోకూడదండి. అది టెంపరేచర్ ఎంతుంది? మినిమమ్ లెవెల్ ఉందా? లేదా? మరీ ఎక్కువగా ఉందా? 99, 100 అయితే పర్వాలేదండి. మరీ ఎక్కువగా ఉంది అస్సలు జారట్లేదు అనుకున్నప్పుడు డాక్టర్ దగ్గరికెళ్ళండి. మనం చీటికి మాటికి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఏమవుతదంటే వాళ్ళు నార్మల్ ఫీవర్‌కైనా కొంతమంది పిల్లలకి ఏమైతదంటే బాగా అలసట అయినా గానీ ఫీవర్ వస్తది. తర్వాత ఏదైనా బాగా ఏంటంటే వేడి చేసినా మనకది ఫీవర్ లాగానే టెంపరేచర్ లాగానే కనిపిస్తదండి థర్మామీటర్‌లో. సో, అలాంటివి మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే 1 డే ఫీవర్ తగిలిన 1 డే ఆగితేనే మనకది ఏం ఫీవర్, నార్మల్ ఫీవరా, వైరల్ ఫీవరా అనేది కొంచెం ఒక ఐడియా వస్తదండి. వైరల్ ఫీవర్ అయితే ఎలా ఉంటదంటే కొంచెం తగ్గిపోతది. ముందు ఫీవర్ స్టార్ట్ అయితది. కొంసేపటికి దగ్గుతది. మళ్ళీ కాసేపు ఆగి మళ్ళా వస్తది. మళ్ళా తగ్గుతది. అలా ఉంటదండి. వైరల్ ఫీవర్ అయితే మనం ఎన్ని సార్లు పారాసిటమాల్ ఏసినా గానీ ఆ ఫీవర్ అనేది కంట్రోల్ కాదండి. అదే నార్మల్ ఫీవర్ అనుకోండి, మనం పారాసిటమాల్ ఏయగానే వాళ్ళు ఫ్రీ అయిపోతారు. వాళ్ళేంటంటే అది జ్వరం తగ్గిపోతే గనక పిల్లలు లేచి మళ్ళీ ఇదివరకిట్లాగానే మళ్ళీ ఫీవర్ లేకముందు ఎలా ఉన్నారో అలానే మంచిగా ఆడుకుంటూ ఉంటారు. మంచిగా మాట్లాడుతుంటారు. అలా ఉంటారనమాట. మరీ ఓపిక లేనట్టుగా ఉంది పిల్లలకి, మరి మోషన్స్ కానీ, వామిటింగ్ ఇంకా ఎక్స్‌ట్రా సింప్టమ్స్ ఉన్నాయనుకుంటే ఖచ్చితంగా మనం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలండి. చిటికి మాటికి పారాసిటమాల్ వేయటం గూడా అంత మంచిది గాదండి. మినిమమ్ టెంపరేచర్ అయితే అవసరం లేదు. 99 అలా అయితే అవసరం లేదండి. మరీ 100 అలా ఉంది అనుకుంటేనే పారాసిటమాల్ యూజ్ చేయండి. ఎందుకంటే పారాసిటమాల్ ఎక్కువ యూజ్ చేయటం వల్ల గూడా అది లివర్ మీద పడే అవకాశం ఉంటుంది. ఆ పారాసిటమాల్ ఎఫెక్ట్ అనేది. తర్వాత యాంటీబయాటిక్స్ కూడా పిల్లలకి ఎక్కువ ఇవ్వకూడదండి. యాంటీబయాటిక్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వకూడదు మనం. సో, వీలైనంత వరకు పిల్లల్ని జాగ్రత్తగా ఉండాలి. అయితే మనం స్పాంజింగ్ చేయాలండి. పిల్లలకి బాగా స్పాంజింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం నీళ్ళల్లో తడి బట్ట పెట్టేసి తుడుస్తాం గదా! అదే మనం ఏం చేయాలంటే కొంతమంది తెలియక చల్లటి నీళ్ళల్లో ముంచుతారండి. అలా ముంచకుండా కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో క్లాత్ తడిపేసి అప్పుడు పిల్లలకి హై టెంపరేచర్ ఉన్నప్పుడు తుడవటం వల్ల పిల్లలకి ఫిట్స్ రాకుండా ఉంటాయి. సో, హై టెంపరేచర్ మరీ చిన్న పిల్లలు 1 ఇయర్ లోపు పిల్లల్లో అయితే హై టెంపరేచర్ రావటం అంత మంచిది కాదండి. సో, పిల్లలకి ఫీవర్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం కొంచెం స్పాంజింగ్ చేస్తే పిల్లలకి కొంచెం రిలీఫ్‌గా ఉంటుందండి.
తర్వాత ఒళ్ళు నొప్పులు అలాంటివి ఉన్నాయి, ఫీవర్ తగ్గట్లేదు అనుకున్నప్పుడు అప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే మనకి ఏమేమి బ్లడ్ టెస్ట్లు అవసరం అవన్నీ రాస్తారండి పిల్లలకి. అయితే చీటికి మాటికి డాక్టర్ దగ్గరికి ఉరకటం కూడా అంత మంచిది కాదు. అయితే ఈ ప్రాబ్లమ్ నేను కూడా కొన్ని రోజులు ఫేస్ చేశానండి. అయితే ఇప్పుడు అంత త్వరగా నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళట్లేదండి. మరీ కొంచెం ఎక్కువైపోయింది ఫీవరు అంటే ఒక 1 ఇప్పుడు సాయంత్రం ఫీవర్ వచ్చిందనుకోండి, రేపు పొద్దున వరకు చూస్తున్నా. ఇంకా తగ్గకపోతే అప్పుడు నేను హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నానండి పిల్లలకి. అయితే ఫీవర్ తగ్గాక కూడా మనం పిల్లలకి జంక్ ఫుడ్ ఇవ్వటం గానీ, కొంచెం నేతితో చేసిన స్వీట్స్ గానీ అలాంటివి వీలైనంత వరకు అవాయిడ్ చేయాలండి. ఎందుకంటే నెయ్యి, నూనె ఎక్కువ తగిలితే పిల్లలకి జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలకి వీలైనంత వరకు ఇడ్లీ, చపాతీ కొంచెం నోటికి టేస్టీగా ఉండాలి అనుకున్నప్పుడు కొంచెం ఉప్మా అలా చేసి పెట్టండి పిల్లలకి. అయితే పిల్లలు మనం చెప్తే ఒక్కోసారి వినరు కదండి. జంక్ ఫుడ్ తినద్దు, ఫీవర్లో ఉన్నావు నువ్వు అని చెప్తే వినరు కదా. సో మనం అసలు వీలైనంత వరకు ఆ ఫీవర్ ఉన్నన్ని రోజులు మనం కూడా ఇంట్లో జంక్ ఫుడ్ ఏది ప్రిపేర్ చేసుకోకుండా ఉండటమే మంచిది. పిల్లలు ఏది తింటే మనం కూడా అదే. ఇప్పుడు పిల్లలు ఇడ్లీ తిన్నారనుకోండి, మనం కూడా ఇడ్లీ, అట్లా దోశ తింటే దోశ, అట్లా పిల్లలు ఏది తింటే మనం కూడా అదే అలవాటు చేసుకుందామండి. ఎందుకంటే మనం తింటుంటే పిల్లలు చూస్తారు కదా, సో ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో పిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడు మరీ అంత టెన్షన్ పడక్కర్లేదండి. అయితే పిల్లలకి ఎక్కువ ఫీవర్లు ఎందుకు వస్తాయంటే స్కూల్కి వెళ్ళినప్పుడు వేరే పక్క పిల్లల నుంచి మన పిల్లలకి వస్తూ ఉంటాయి. సో ఇది మెయిన్ ప్రాబ్లము. సో ఇది రాకుండా మనం ఆపలేం కాబట్టి సో వీలైనంత వరకు అన్నిసార్లు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మనం ఇంట్లోనే ఎలా చూసుకోవాలి ఏంటనేది సో డిస్కస్ చేసుకున్నాం కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.